5 మినిట్స్ హై కోసం లైఫ్ లాంగ్ రిగ్రెట్ అవ్వడం అవసరమా? లేదు కదా! అయితే ఈ శ్లోకం ఏం చెప్తుందో విను. ये हि संस्पर्शजात् दुःखयोनय एव ते आद्यन्तवन्तः कौन्तेय न तेषु रमते बुधः. అంటే సెన్సెస్ ద్వారా వచ్చే ప్లెజర్స్ టెంపరరీ. దేనికైనా బిగినింగ్ ఉంటుంది, ఎండింగ్ కూడా ఉంటుంది. కానీ ఎండింగ్ తర్వాత చాలా రిగ్రెట్ అవ్వాల్సి వస్తుంది. అందుకే వైస్ పీపుల్ వాటికి అటాచ్ అవ్వరు. ఇక్కడ టెంపరరీ ప్లెజర్స్ అంటే ఫిజికల్ అట్రాక్షన్ మాత్రమే కాదు, సెన్సెస్ ద్వారా వచ్చే అన్ని ప్లెజర్స్. మనం ఒక్క సిగరెట్టే, ఒక్క పెగ్గే అనుకుంటాం. యా ఓకే, 5 మినిట్స్ రిలాక్సేషన్ అనిపిస్తుంది, స్ట్రెస్ కూడా తగ్గింది అని ఫీల్ అవుతాం. కానీ అది స్లోగా హ్యాబిట్ అవుతుంది, హ్యాబిట్ అడిక్షన్ అవుతుంది, అడిక్షన్ హెల్త్ని డ్యామేజ్ చేస్తుంది. వాయిస్ పర్సన్ ప్లెజర్ని అవాయిడ్ చేయడు, కానీ ఫ్యూచర్ని స్పాయిల్ చేసే ప్లెజర్స్కి అడిక్ట్ అవ్వదు. కృష్ణ చెప్పేది ఇదే, బిగినింగ్లో హ్యాపీ అనిపించిన ప్లెజర్కి ఎండింగ్లో ప్రైస్ పే చేయాల్సి వస్తుంది. డిసిప్లిన్ బోరింగ్గా అనిపిస్తుంది, కానీ రిగ్రెట్ ఇంకా పెయిన్ఫుల్గా ఉంటుంది. లాస్ట్లో రిగ్రెట్ అయినా ఏం యూజ్ ఉండదు. నీ డెసిషన్స్ వల్ల ఇంపాక్ట్ అయ్యే వాళ్ళు నువ్వు ఒక్కడవే కాదు, ఒకసారి నీపై డిపెండ్ అయిన నీ ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించు బ్రో. సో ఇకనైనా మారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.